గుడ్ మార్నింగ్ అబ్బాయి. గుడ్ మార్నింగ్. అక్కి, మీరు త్వరగా వచ్చేసేయండి, ఫోటోగ్రాఫర్ వెయిట్ చేస్తున్నాడు. రవి, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఏం ఆలోచిస్తున్నావు రవి? ఏం లేదక్కి, ఎందుకో అభయ్ నన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేదు అనిపిస్తుంది. అదేం లేదు రవి, హీఈస్ వెరీ హ్యాపీ. హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయడానికి, కాంప్రమైజ్ అయ్యి యాక్సెప్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉందక్కి. అది నీకు అర్థం కాదు. రవి, ఊరికే నెగిటివ్గా ఆలోచించుకు, అన్నీ అవే సెట్ అవుతాయి. అక్కి, నేను ఒక మాట అడగనా? అడుగు రవి. అసలే అత్త ఎలా ఉందన్న టెన్షన్లో మనందరం ఉన్నాం. ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అంటే ఎందుకో నాకు చాలా ఇబ్బందిగా ఉందక్కి. నాది కూడా సేమ్ పరిస్థితి రవి, కానీ ఈ సెలబ్రేషన్స్ కూడా నాన్న ప్లాన్లో భాగమే కదా, సో తప్పదు. వెళ్దాం పదా. సరే పద. పెళ్ళైపోయిన వాళ్ళకి మళ్ళీ సెలబ్రేషన్ చేయడం ఏంట్రా? అసలు ఈ గౌరీ కిడ్నాప్ అయిందన్న బాధ వాడి గొంతులో కనిపించట్లేదేంట్రా? అది కాకుండా ఆ ఓనర్ గారిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు, వాడిని ఇంటికి కూడా పంపించట్లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలరా. బాస్, ఎవరినైనా సర్వెంట్స్లా అక్కడికి పంపించమంటారా? వద్దు వద్దు, నేనే వెళ్తాను. మీరే గౌరీని జాగ్రత్తగా కాపాడండిరా. బాస్, ఏం మాట్లాడుతున్నారు బాస్? మీరెళ్తారా? వద్దు బాస్. చూడబోతే ఆ శంకర్ చాలా జాదులా ఉన్నట్టున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు బాస్. నాకు తెలిసి అతను మనం ఎక్స్పెక్ట్ చేయిందేదో చేసి తను ఎక్స్పెక్ట్ చేసిందేదో మనతో చేయిస్తున్నాడని నా డౌట్ బాస్. ఊరికే నన్ను కన్ఫ్యూజ్ చేయకో. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది బాస్? మీరు గౌరీని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు బాధపడతారు, తన కోసం వెతుకుతారు, కంప్లైంట్ ఇస్తారని ఏదేదో ఊహించారు బాస్. మీరు అనుకున్నట్లు ఏది జరగలేదు బాస్. పైగా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు బాస్. చివరికి అతనికి మీరే కాల్ చేశారు. అసలు మనం అతన్ని బెదిరిస్తున్నామో అతను మనల్ని బెదిరిస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు బాస్. అందుకే బాస్, మీరైతే వెళ్ళొద్దు బాస్. రాయ్ అంటే ఏంట్రా? నన్ను వాడికి భయపడమని చెప్తున్నావా? చెప్పురా. రాయ్, నేను పంతంతో పెరిగా, పగతో పెరిగా. ఆ శంకర్ గాడు ఏం చేస్తాడో నేను చూస్తా. అన్నా, బాస్ ఏంటన్నా అలా వెళ్ళిపోయాడు? ఏమోరా, నాకు అది అర్థం కావట్లేదురా. మన బాస్ వెళ్తే ఆ శంకర్ ఏదైనా చేస్తాడని భయంగా ఉంది. ఈ ఓనర్ గాడి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? అన్నా, మిగిలిన సామాన్లు తీసుకొచ్చే. ఓకే సరే.
ఎస్. భయ్యా, నేను ఇంట్లో పర్సన్నే. ఆ బ్యాగ్ నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్తా. రండి మేడం, రండి సార్. హాయ్. హాయ్. నేను కొన్ని స్టిల్స్ చెప్తాను, మీరు అలా స్టిల్స్ ఇవ్వండి. ఓకే. కొంచెం దగ్గరికి జరగండి మేడం. శంకర్, నీ ఫేస్లో ఈ నవ్వు ఎక్కువ రోజులుండదు. వీళ్ళంతా ఇంత కూల్గా ఎందుకున్నారో? అసలు ఈ ఓనర్ గాడు ఎక్కడున్నాడు? ఎక్కడైనా గదిలో కట్టేశారా? సార్ సార్ సార్, ఏమైంది బాబాయ్? ఆ ట్యాంకర్ గాడు చాలా ఓవర్ చేస్తున్నాడు సార్. మీరు చెప్పిన స్టోరీ నమ్మి వాడి క్యారెక్టర్లో మరీ లీనమైపోయాడు సార్. కాస్త భరించు బాబాయ్. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. ఇంతకీ ఆ ట్యాంకర్ గడు రెడీ అయ్యాడా? అదిగో వస్తున్నాడు చూడండి, దరిద్రుడు. గొన్నేనుగు రంగు బట్టలు వేసుకుని వస్తున్నట్టుంది. వీడు రాజు అంటే ఎలా నమ్ముతున్నాడు సార్? మరేం చేస్తాం, మన వాడిని అలా నమ్మించాం. తాతగారికి ప్రణామములు. ఉదయం ఉదయం ఏంటి హడావుడి? అది మీ ముని మనవరాలకి పెళ్లి జరిగింది కదండి, ఫోటోషూట్ ఏర్పాటు చేశాం. మంచి పని చేశారు. నేను కూడా కొత్త ఫోటో తీయించుకోవాలి. అక్కడ ఉంది. అది గత జన్మది కదా, కాస్త పాత పడిపోయింది. వాట్ ద హెల్? ఓనర్ గాడికి ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు వాడి అవతారం ఏంటి? వీళ్ళంతా వాడికి మర్యాద ఇవ్వడం ఏంటి? మీరు తప్పకుండా తీసుకుందరు కానీ తాతగారు. ఇదిగో యాదగిరి, చిరుతపుల్ లాంటిది ఏమైనా దొరుకుతుందా? కనీసం సింహం అయినా పర్వాలేదు, దాని తల మీద కాలు పెట్టి టీవీగా ఫోటో తీయించుకుంటాను. అంటే అవి క్రూర మృగాలు కదా, మిమ్మల్ని చంపేస్తాయి అంటున్నాడు. అంతే అంతే అంతే, వీడంత చూసే వరకు అంతే. ఏంటి ముని మనవాడా, నిన్న నా మీద కారాలు మిరియాలు నూరావు కదా, ఈవేళేంటి నన్ను ఒబీడియంట్ గా చూస్తున్నావు? వాళ్ళకి నిన్ననే రియలైజేషన్ వచ్చింది తాతగారు. అకి, రవి రండి, ముత్తాత గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. రండి. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా మళ్ళీ 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 జన్మలెత్తి మన వంశాన్ని పునర్జన్మల వంశంగా తీర్చిదిద్దాలి. ఎరా మునిమనోడా, నువ్వు మొక్కవా? నా పెళ్ళయ్యాక ఆశీర్వాదం తీసుకుంటానండి. ఓ,
శంకర్, యాదగిరి, జెండే మీరు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. నేనెవరైనా పోతే కానీ దండేసి దండం పెట్టను. మీకు పెట్టమంటారా? వదిలే. శంకర్, ఇంకా శంకర్ ఏంటి, ఆర్య నా మనవడా, రండి మనం మన ఫ్యామిలీ ఫోటో తీసుకుందాం. పదండి. ఆర్య మనవడా, సంథింగ్ ఈజ్ రాంగ్. సరే సార్, బాబాయ్ రండి మీరు. మీరెక్కడికి? అంటే మనతో పాటు ఫోటో దిగుతారని. ఆర్య, మనది రాజ కుటుంబం. సేవకులతో మనం ఫోటో దిగితే మన రేంజ్ పడిపోతుంది. అంటే జన్మ జన్మల నుంచి మనతోనే ట్రావెల్ అవుతున్నారు కదా తాతగారు. అలా అంటావా? అయితే సరే, మన ఫ్యామిలీ అంతా నిలబడి ఉంటే వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోమని చెప్పు. వాళ్ళు మన సేవకులని అందరికీ తెలియాలి కదా. జుండే సార్ వీడిని చంపేస్తా. కంట్రోల్. రాజావారు, మేమెందుకులేండి, ముందు మీరు తీసుకోండి. ఇదిగో ఫోటోగ్రాఫర్, తీవయ్యా. వయసు అయిపోయిన పండుకోత ఎక్స్ప్రెషన్లు అన్ని పెడతాడేంటండి? సర్కస్ లో చెంపాంజీలో లేడు. ఇక చాలా ఆపోయా రాజావారు, ఇక చాలించండి, తమరికి దిష్టి తగులుతుంది. వెళ్ళి బాగా భోంచేయండి. తినడానికి బంగారు పళ్ళెం ఉందా? నీ తద్దినానికి తెస్తాన్రా. జెండే, ఇంతవరకు నేను సంపాదించిన ఆస్తిని నా మనవడు రెట్టింపు చేశాడు కదా. ఇప్పుడు టోటల్ గా ఎంత ఉంటదంటే ఆస్తి? ఎంతండి? ఒక 5,000 కోట్లు ఉండొచ్చు. 5,000 కోట్ల? తాతగారు, అదంతా మీదేనండి. మీరు లేనిదే మేము లేము. నా మనవడు బంగారం. నువ్వు తీస్తుండవా? మనోడా ఆర్య, ఏమైంది? ఏం లేదు తాతగారు, నాన్నతో కలిసి చక్కగా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకునే అదృష్టం లేకుండా పోయింది తాతగారు. నాను ఎక్కడుందో, ఎలా ఉందో, ఐ మిస్సింగ్ హర్ తాతగారు. తన జాడ ఎలా తెలుసుకోవాలి? తను దొరకాలని మీరు ఆశీర్వదించండి తాతగారు. మీ ఆశీర్వాదాలు ఫలిస్తాయి. రాజావారు, సార్ మేడం కోసం ఎంత అలా తప్పించిపోతున్నారో. రాజావారు, మీ మనవడి బాధని మీరు మాత్రమే తగ్గించగలరు. మీ ఆలోచనే శాసనం. ఆలోచించండి. సండే గారు, ఓనర్ గారు కంప్లీట్ గా మన గ్రిప్ లోకి వచ్చేసాడు. ఇప్పుడు మనం చెప్పింది చేస్తాడు, మనం ఆడించినట్టు ఆడతాడు. రాజావారితోనే అమర్యాదగా ప్రవర్తిస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? చెప్పు. నేను రాకేష్ని. రాకేష్, నువ్వా? హే రాకేష్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను తెలుసా. సరే గాని నా మనవరాల్ని ఏం చేసావు? ఎక్కడ దాచావు?
తనని తీసుకొచ్చి నా మనోడు ఆర్యకి అప్పచెప్పవా? పాపం వాడు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఈ భూపతి రాజా వారి మీద చేయి చేసుకుంటావా? ఎన్ని గుండెలు రా నీకు? రాజా భూపతి రాజానా? ఎవడ్రా రాజా భూపతి రాజా? నేనేరా. ఇది నా ఇల్లు, ఇది నా సంస్థానం. 5,000 కోట్ల ఆస్తికి అధిపతిని రా నేను. నువ్వు తప్పసేదవరా రాకేష్? రేయ్, నీకు పిచ్చి పట్టిందిరా ఫూల్. రాజావారిని పట్టుకుని ఫూల్ అంటావా? నీకు ఉరిశిక్ష ఇస్తాను ఏమనుకుంటున్నావు? రే రే రే, వాళ్ళేదో కట్టుకథలు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? నువ్వు బకరాలాగా వాళ్ళ మాయలో పడ్డావు. ఓయ్, రాజావారిని బకరా కిక్కరా అంటే ఊరుకొని చెప్తున్నాను. నేనేం ఊరికే నమ్మలేదు తెలుసా? నా ఫోటో చూశాను, టైం ట్రావెలింగ్ కూడా చేశాను. ఇదిగో రాకేష్, నీకు విషయం తెలుసా? ఇప్పుడు జెండే యాదగిరి ఉన్నారు కదా, వాళ్ళప్పుడు నాకు సేవకులు. వాళ్ళు నాకు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు తెలుసా? నీలో కొట్టేవాళ్ళు కాదమ్మా. ఓయ్, మర్యాదగా నా మనవరాలు ఎక్కడుందో చెప్పు. రే రే రే, నాకు మెంటల్ తెప్పించొద్దు చెప్తున్నా నీకు. ఇదిగో, ఎంత మాట పెడితే అంత మాట అనొద్దు చెప్తున్నా. రేయ్, నువ్వు వాళ్ళ మాయలో పూర్తిగా పడిపోయావురా. సరే గాని నా గురించి ఏమైనా చెప్పావా? చెప్పు చెప్పు, నా గురించి చెప్పావా? చెప్పు. ఏంటి అలా ఊపేస్తున్నా? చెప్పరా. ఫ్రెండ్ ఫ్రెండ్ శంకర్ గారు, త్వరగా రండి. ఏమైంది? ఆ రాకేష్ వచ్చాడు. చెప్పాను కదా రాకేష్ వాడు వచ్చి తిడతాడని. పదండి. నిన్ను ఓయ్, ఏంటి ఇలా పారిపోయాడు? యాదగిరి సార్, పిల్లలు జాగ్రత్త.
నువ్వింక తప్పించుకోలేవు రాకేష్. ఎందుకంటే నీ ముందున్నది శంకర్. మర్యాదగా గౌరీ ఎక్కడుందో చెప్పు. మర్యాదగా అడిగితే చెప్పడానికి వీడేమైనా మనిషా సార్? మృగం.